వేదికను అలంకరించిన పెద్దలకు మరియు చేరుకొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ తెలుపుతున్నాను. మరి ఈ యొక్క సమయంలో ప్రసన్న అనే గురించి చెప్పడానికి మరి దేవుడు నాకు ఈ విధంగా ఈ సమయం ఉంచడానికి గురించి నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ అన్న నాకు ఎలా తెలుసు, ఎలా సంబంధం అనేది చాలామంది అడుగుతూ ఉండేవాళ్ళు నన్ను. అయితే నేను ఒకటి గట్టిగా చెప్పగలను, నాకు అన్నను దేవుడు ఇచ్చిన అన్నయ్య అని అనుకుంటాను ఇప్పుడు నేను. ఎందుకంటే అటు ఫాదర్ సైడ్ రిలేషన్స్ కాదు, ఇటు ఫాదర్ సైడ్ రిలేషన్ కాదు నాకు అన్నయ్య. కానీ దేవుడు ఇచ్చిన అన్నయ్యగా నేను భావించాను. అన్నయ్య కూడా ఆ విధంగానే నన్ను రిసీవ్ చేసుకున్నాడు. నేను మా సిస్టర్ ఉండేవాళ్ళము. మా సిస్టర్ ఇప్పుడు ఫారెన్లో ఉంది కాబట్టి తను రానికపోయింది. అయితే నాకు అన్నయ్యను ఎప్పటి నుంచి పరిచయం అని అంటే 1976 నుంచి అన్నయ్య మాకు పరిచయం. 1976 నుంచి మాకు అన్నయ్య పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి చాలా విధాలుగా అన్న ఏ విధంగా ఉండిండు, ఏ విధంగా కష్టపడిండు అనేది నేను చూడగలిగినాను. అంటే ముఖ్యంగా ఒక విషయం చెప్పగలుగుతాను. ఈజ్ ఏ అంటే గుడ్ స్ట్రాంగ్ పర్సన్, అంటే హార్డ్ వర్కర్. ఏ సమయంలోనైనా ఏ పని చేయడానికి కూడా ఎప్పుడు వెనుకాడేవాడు కాదు అన్నయ్య. నాకు తెలిసినంత వరకు అయితే నేను చూశాను నా కళ్ళారా. అన్నయ్య ఈ పని చేయలేదనేది కాదు, చాలా వరకు కష్టపడి తను చదువుతూ ఫాదర్ను, తర్వాత మదర్ను, సిస్టర్స్ని అందరినీ చూసుకునేవాడు. ముఖ్యంగా చెప్పాలంటే అన్నయ్య ఆత్మీయంగా కూడా చాలా బలంగా ఉండేవాడు. చర్చి మాత్రము మానేవాడు కాదు. మమ్మల్ని అంటే మేము చదువుకునేటప్పుడు మాకు కూడా చెప్తూ ఉండేవాడు చర్చికి వెళ్ళాలి అని చెప్పేసి. అయితే ఆ విధంగా అన్నయ్యతో మాకు ఇప్పటి వరకు కూడా మాకు అంటే సంబంధము ఏర్పడింది. ఎప్పుడు కానీ ఎవరో పరాయి అనేది ఎన్నో చూసేవాడు కాదు మమ్మల్ని. అయితే వాళ్ళ సిస్టర్స్తో పాటు నన్ను కూడా చూసేవాడు. ఆ సంగతి ఇంట్లో అందరు కూడా తెలుసు. కాబట్టి అన్నయ్య గురించి చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి నా లైఫ్లో ఎక్స్పీరియన్స్లో. కానీ ఎప్పుడు అంటుండేవాడు అన్నాడు కష్టపడాలి అనేది. ఇంకొకటి ఏం చెప్తుండేవాడు అనంటే, నేను నర్సింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎందుకమ్మా నర్సింగ్ నేను ఉద్యోగం చేయాలా అనేసి అంటుండేవాడు. ఎందుకంటే అన్నయ్యకు ఒకటి ఉంటుంటే అసలు లేడీస్ జాబ్ చేయగలి. ఎందుకంటే లేడీస్ జాబ్ చేస్తే ఇంట్లో ఉండరు, చూడరు, పిల్లలను పట్టించుకోరు, వాళ్ళ యొక్క కేరింగ్ ఉండదని అంటుండేవాడు అన్నయ్య. అందుకని ఉదయం కూడా అసలు జాబ్ చేయించలేదు. ఉదయం కూడా ఒక నర్సింగ్ ప్రొఫెషనల్ నుంచి తను డిస్కంటిన్యూ చేసింది. అసలు జాబ్ చేయించేవాడు కానీ కాదు అసలు అన్నయ్య. ఏదైనా కూడా మెయిన్ పర్సన్ జాబ్ చేయాలి, సంపాదించాలి, కుటుంబాన్ని చూడాలి అనేది ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్తో అసలు చేయగలుగుతుంది. అసలు లేడీస్ అసలు జాబ్ చేద్దామా అనేసి. కానీ మా ఇంట్లో పరిస్థితులను బట్టి నేను నర్సింగ్ చేసి నేను ఒక మంచి పొజిషన్లో రిటైర్డ్ అయ్యాను. అన్నిటికీ కూడా బ్యాక్ బోన్గా ఉంటుండే, సపోర్ట్గా ఉంటుండే చేయాలి అనేది. కానీ ఈ విషయంలో మాత్రం అన్నయ్య చాలా అంటే బాగా చూసుకున్నాడు మమ్మల్ని. కానీ అన్నయ్య బర్త్డే వచ్చినప్పుడు March 9th అన్నయ్య బర్త్డే ప్రతి సంవత్సరం నాకు తెలిసినప్పటి నుంచి విష్ చేస్తూ ఉంటే లాస్ట్ ఇయర్ ఒక మాట అన్నాడు, బాగా గుర్తుపెట్టుకొని బాగా చెప్తావమ్మా బర్త్డే అంటే. నేను ఒకటే మాట అన్నా మై టిల్ లాస్ట్ బ్రేక్ నేను విష్ చేస్తూనే ఉంటానన్నా. కానీ ఈ సంవత్సరము ఆ యొక్క ఛాన్స్ లేకుండా పోయింది. చెప్పలేను అన్నయ్య నేను బర్త్డే విషెస్ అది మాత్రం నేను కోల్పోయాను. కానీ ఎక్కడున్నా కూడా అంటే ఆయన ఆత్మ శాంతి చేకూర్చాలని నేను దేవునికి ప్రార్థిస్తాను. కానీ ప్రతి మనిషి జన్మించినప్పుడు మనిషికి పేరు ఉండదు కానీ ఊపిరి ఉంటుంది. ఎందుకంటే బిడ్డ జన్మించగానే ఏడుస్తాడు బిడ్డ. అప్పుడు మనం ఉల్లాయి అని అనుకుంటాం, మంచిగా ఉంది, ఆరోగ్యంగా ఉంది అనుకుంటాం. తర్వాత మరణించినప్పుడు ఊపిరి ఉండదు కానీ పేరు ఉంటుంది. ఇప్పుడు అదే పేరుతో మనము అన్న గురించి ఆయన సాక్ష్యము ఆయన ఏ విధంగా ఉంటుంది అనేది మనం అందరూ
పంచుకుంటున్నాము, ఆయన గురించి తెలుసుకుంటున్నాము. తెలియని వాళ్ళకు కూడా వాట్ ఈస్ ప్రసన్న, ఆయన క్రికెటర్లో కూడా ఆ అన్న నాకు పరిచయం అయిన తర్వాతనే నేను క్రికెట్ అంటే ఏదో నేను తెలుసుకోగలిగిన, అంతవరకు నాకు తెలియదు క్రికెట్ అంటే కూడా. అట్లా ఎందుకనంటే అంటున్నాను 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళైపోతారు, వీళ్ళు వాళ్ళైపోతారని. అట్లనే అంత పిచ్చి అయిపోయింది క్రికెట్. ఇప్పటికి కూడా మేము క్రికెట్ వస్తే తప్పకుండా మేము టీవీలో చూస్తాము. అన్న నేర్పించింది ఏంటంటే అంటే చూడడం అనేది. అన్న ఒక బ్రదర్ చెప్పినట్లు అన్న చాలా కాన్సన్ట్రేట్ చేస్తుండే క్రికెట్ మీద. ఎంపైర్గా ఉండు, కోచ్గా ఉన్నాడు. చాలా మా ఇంటి వరకు వచ్చేవాడు, ఏసీఎల్ వరకు వచ్చి టైం అక్కడ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మమ్మల్ని చూసి వెళ్ళేవాడు అన్నయ్య. కాబట్టి అన్న గురించి చెప్పాలంటే సమయం సరిపోదు. నేను 76 నుంచి నాకు పరిచయం కాబట్టి ఇప్పటి వరకు ఎన్నో అనుభవాలు అన్న దగ్గర నేర్చుకున్నాయి, మా మనసులో ఉన్నాయి. కాబట్టి ఒకటే చెప్పగలుగుతానండి చివరిగా, ఈజ్ ఏ గుడ్ సన్, ఈజ్ ఏ గుడ్ బ్రదర్, ఈజ్ ఏ గుడ్ హస్బెండ్, ఈజ్ ఏ గుడ్ ఫాదర్, ఈజ్ ఏ గుడ్ గాడ్ సర్వెంట్ కూడా. ఎందుకంటే పిల్లల రోజు ఈ సంఘంలో అన్న గురించి చాలా బాగా చెప్పిండ్రు అందరు. అంత పేరు నేను సంపాదించుకుంటానా అని అనుకుంటున్నాను నేను. కాబట్టి మనమందరము ఆ విధంగా ఉండడానికి ఒక మంచి పేరును సంపాదించుకోవాలని అనుకుంటున్నాను. నేను ఉదయ్కి చివరిగా ఒక చిన్న మాట చెప్పి ముగించాలని కోరుకుంటున్నాను. కీర్తనలు 23వ కీర్తన ఎల్లప్పుడూ మనము చదువుకోవాలని. ఉదయ్ నువ్వెప్పుడు ఈ వాక్యంలో ఉండాలి. యెహోవా నన్ను కాపాడి నాకు ఏమి కలగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పవిన జయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఈ యొక్క 23వ కీర్తన తర్వాత 91 దేవుడు మనకు 91 కీర్తనలో దేవుడు మనకు ఎన్నో వాగ్దానాలు ప్రామిస్ చేసి ఉన్నాడు అన్నట్టు. ఆ ప్రామిస్